ఫ్రెండ్స్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఫౌజీ సినిమా, స్పిరిట్ సినిమా, కల్కి 2 సినిమా వరుస పెట్టి షూటింగ్ అయితే బీభత్సంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ప్రభాస్ గారు ఫుల్ ఎఫర్ట్స్ అయితే ఫుల్గా సీరియస్గా షూటింగ్లో అయితే పార్టిసిపేట్ చేసి చకచక సినిమాలు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ రీసెంట్గానే మనకి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఫౌజీ సినిమా ఆల్మోస్ట్ వ్రాపప్ అయ్యే సమయానికి అయితే వచ్చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. కల్కి 2 స్పిరిట్ గురించి పక్కన పెడితే తర్వాత మాట్లాడుకుందాం. సో ఫౌజీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ వరకు చూసారు కదా. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఫాలో అవుతానండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన విషయం ఏంటంటే ఫౌజీ సినిమా ఆల్మోస్ట్ ప్యాకప్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చింది. అండ్ రెండోది వచ్చేసరికి ఈ సినిమా వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ సీన్ అయితే పోర్షన్ అయితే ఉండబోతుంది. ప్రభాస్ గారు ఆయన సత్తా ఏంటో చూపించబోతున్నారు ఈ యొక్క సీన్లో. ఇది చాలా ఎక్కువగానే హైలైట్ చేసి చెప్తున్నారు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం. ఎందుకంటే ఫౌజీ సినిమాలో ఈ ఏదైతే నేను చెప్తున్నానో సీన్ గురించి హైలైట్ చేసి చెప్తున్నానో ఇది చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు ఉండని విధంగా నెక్స్ట్ లెవెల్లో ఈ యొక్క సీన్ అనేది ఫౌజీకి వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్గా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఏంటంటే క్రూషియల్ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ అయితే ఉంది విత్ హై వోల్టేజ్ చేజింగ్ సీక్వెన్స్ అనమాట. సో ప్రభాస్ గారు ఏదో గట్టిగా ఈ సినిమాలో చూపించబోతున్నారు మనందరికీ. ప్రొడక్షన్ టీం వాళ్ళు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేషన్తో ప్రభాస్ గారి చేత ఈ యొక్క ఐకానిక్ సీన్ని ఫౌజీ సినిమాలో పెడుతున్నారు. కాబట్టి ఈ సీన్ ఖచ్చితంగా హైలైట్ అవ్వాలి. ఇప్పుడు ఓజీ సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ ఏ విధంగా అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, జుమ్ వెళ్ళింది కదా. సో అదేవిధంగా ప్రభాస్ గారి సినిమా ఫౌజీ సినిమాలో ఈ యొక్క హార్స్ రైడింగ్ చేస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది కూడా జమ్ అనే వచ్చే అవకాశం అయితే ఉందంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. రిపోర్ట్స్లో చెప్పిన విషయం కూడా ఇదే. సో మనకి ప్రభాస్ గారి దగ్గర నుంచి ఒక చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఐకానిక్ హైలైట్ సీన్స్ అయితే మనం చూడబోతున్నాం. అది కూడా హార్స్ రైడింగ్ హై వోల్టేజ్ చేజింగ్ సీక్వెన్స్. అంటే మీ అందరూ ఊహలకు మించి మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఫౌజీలో మనం ఇది చూడబోతున్నాం. ఇంకా మూడో అప్డేట్ వచ్చేసరికి మెయిన్గా ఈ సినిమా రిలీజెస్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా మట్టుకి ఏంటంటే ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది, వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత సంవత్సరం రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న బజ్ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సంవత్సరం 4th quarterలో రిలీజ్ అవుద్ది అని చెప్తున్నారు. నాకు అర్థం కాల. 2027 March 5th స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాత ఫౌజీ రిలీజ్ అయితే ఎంత బాగుంటుంది? నిజం చెప్పండి. స్పిరిట్ సినిమాకి నిజంగా స్పిరిట్లా ఉంటుంది. అది కరెక్ట్గా రాజసాబ్ ఏదైతే కొంచెం డ్రాప్ అయిందో అది స్పిరిట్ సినిమాతో కొంచెం స్పిరిట్ అందించగలిగితే, ఫైర్ అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించగలిగితే మొత్తం ఇండియా వైడ్గా ఓవర్సీస్ పరంగా డెఫినెట్గా తర్వాత ఫౌజీ రిలీజ్ అయినా కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. బట్ ఫౌజీ రిలీజ్ చేసి తర్వాత స్పిరిట్ రిలీజ్ చేస్తే ప్రభాస్ గారి స్టామినా అనేది ఎక్కడో డైనమాలో పడే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటిది ఏమీ పడకుండా కొంచెం కాన్స్టెంట్గా కొంచెం సీరియస్గా వెళ్ళే విధంగా ఉండాలి అన్నట్లయితే డెఫినెట్గా స్పిరిట్ పడాలి, స్పిరిట్ తర్వాతే ఫౌజీ పడాలి, ఫౌజీ తర్వాతే కల్కి 2 పడాలి. అవునా కదా? నా మాటకి ఎంతమంది ఏకీపిస్తారు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ తర్వాతే ఫౌజీ అయినా కల్కి 2 అయినా పడితే రాక్ సాలిడ్గా ఉంటుంది ప్రభాస్ గారికి. ఇది కేవలం నేనైతే చెప్తున్నాను, చాలా గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా రిలీజెస్ సంగతి అయితే ఈ ఫౌజీ సినిమా ఈ 4th quarterలో రిలీజ్ చేస్తారు ఈ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏవో అలా రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి ఇది ఒక బజ్ అనుకోవచ్చు. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే చాలా మెయిన్గా మొత్తం అన్ని విధాలుగా కూడా బజ్ నడిచేది ఏంటంటే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. కల్కి 2 మినహాయించి ఫౌజీలో డ్యూయల్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు ప్రభాస్ గారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఒకవేళ
ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ ఫౌజీలో చేస్తే ఇట్స్ లిటరలీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అందరూ ఎటువంటి సందేహం అయితే లేదు, అందరూ ఫ్యాన్స్ అయితే ఖుషి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. సో నేను ఎందుకు ఇలా చెప్తానంటే, ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ ఒకవేళ ఫౌజీ సినిమాలో ఉన్నట్లయితే, ఈ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైనట్లయితే డెఫినెట్గా థియేటర్స్ అయితే షాక్ అయ్యి షేక్ అవుతుండలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే 2 లుక్స్లో మనకి ప్రభాస్ గారు కనబడతారు, 2 బాడీ షేప్స్లో మనకి ప్రభాస్ గారు కనబడతారు, 2 క్యారెక్టర్స్లో మనకి ప్రభాస్ గారు అయితే కనబడతారు. సో దట్ ఫౌజీ సినిమా ఫ్యాంటాస్టిక్గా హను రాఘుపూడి గారు ఏ విధంగా అయితే ఫౌజీ సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టే విధంగా తీసుకెళ్తున్నారో అన్ని విధాలుగా కూడా ఈ సినిమా టాప్ లెవెల్లోకి అయితే వెళ్తుంది. ఎప్పుడైతే స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాతే ఫౌజీ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే. సో నేనైతే ఏమనుకున్నాను, ఇవే కీలకమైన 4 అప్డేట్స్ అయితే. ఓవరాల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫౌజీ సినిమా గురించి, ఫౌజీ సినిమా అయితే డెఫినెట్గా మన ఇండియన్ ఇండిపెండెన్స్ సంబంధించింది, స్పైకి ఏదో రిలేటెడ్గా ఉన్నట్టుగా చూపిస్తున్నారు, దానికి సంబంధించిందైనా కానీ ఒక ఇండియన్ సినిమా కాబట్టి, ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఇలాంటి యూనిక్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు, ఒక ఇండియన్ రిలేటెడ్ మూవీస్ తీస్తున్నప్పుడు డెఫినెట్గా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా హిట్ అవుతుంది, అది మాత్రం డ్యామ్ ష్యూర్. ఈయన ద్వారా ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటే, ఏదైతే వెస్ట్ మనకి ఎస్పెషల్లీ బ్రిటిషర్స్ ఏ విధంగా అయితే ఇండియాని ఇది చేశారో అవన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుందంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియాని రిప్రజెంటేటివ్ చేసే విధంగానే ఈ సినిమా అయితే ఉంటుంది. ప్రభాస్ గారే దీనికి మెయిన్గా ఒక 6 అడుగులు కట్అవుట్ కాబట్టి డెఫినెట్గా సినిమా అద్భుతంగా అయితే ఉంటుందంటాను, ఎటువంటి సందేహం లేదు. ఫౌజీ డ్యూయల్ రోల్ చేసినా కానీ, 4th క్వార్టర్లో రిలీజ్ చేసినా కానీ, మేజర్ హైలైట్స్ ఐకానిక్ సీన్స్ ఏవైతే హార్స్ రైడింగ్ ఉన్నా కానీ, ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను కదా, సినిమా కరెక్ట్గా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలవటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ గారికి చూసుకోవాల్సిన అవసరం లేదు, అంతే. ఇంకా ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా కీలకమైన అప్డేట్స్ అయితే ప్రభాస్ గారికి సంబంధించిన ఫౌజీ. సో నా ఉద్దేశం ఏంటంటే, ఫౌజీ నాకు చూడాలని చాలా ఆతృతగా అయితే ఉంది. ఎందుకంటే ఇండియన్ అనేసరికి నాకు ఏదో కొంచెం మైండ్ డైవర్ట్ అయింది. సో ఇలాంటి సినిమాలు చూడాలి. అదేవిధంగా విజయ్ దేవరకొండ గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు కాబట్టి ఇండియన్ రిలేటెడ్ సినిమా, అది కూడా చూడాలనుకుంటున్నాను. సో తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకోండి. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. దాని తాలూకా బ్యాక్గ్రౌండ్లో స్ట్రగుల్ ఏదైతే ఉందో, సాక్రిఫైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, భావితరాలకు చెప్పాలి. సో దట్ ఇండియా అంటే ఒక పర్స్పెక్టివ్, ఇండియా అంటే ఒక విజన్, ఇండియా అంటే ఒక ఐకానిక్ వేలోనే వెళ్తారు. వీళ్ళ కల్చర్ పరంగా, ట్రెడిషన్ పరంగా, వీళ్ళ యొక్క సిద్ధాంతాల పరంగాని అందరికీ తెలియాలి. సో అందుకని నేనైతే ఫౌజీ సినిమా రిలీజ్ అవ్వాలి. ప్రభాస్ గారు ఏం చేశారు ఆ సినిమాలో, సింగిల్ రోల్లో అదరగొట్టారా, డ్యూయల్ రోల్లో అదరగొట్టారా చూడాలి. ఫౌజీ అయితే ఈ సంవత్సరం రిలీజ్ అవ్వకుండా వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తే బాగుంటుంది. మ్యాక్సిమం ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్గా అయితే వచ్చేసింది, ప్యాకప్ స్టేజ్కి అయితే వచ్చింది. సో అందుకే మనకి ఎక్కువగా మనకి బయట అప్డేట్స్ అయితే రావట్లేదు. ఒకవేళ ప్యాకప్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత మీకు అప్పుడు ఫస్ట్ లుక్స్ కానీ, గ్లిమ్సెస్ కానీ, టీజర్స్ కానీ ఇవన్నీ కూడా 1 by 1 రిలీజ్ అవుతాయి. సాంగ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది కీలకమైన అప్డేట్ అయితే ప్రభాస్ గారి దగ్గర నుంచి, ఫౌజీ సినిమా నుంచి. మీరేమనుకుంటున్నారు, ముందు స్పిరిట్ రిలీజ్ అవుతే బాగుంటుందా, తర్వాత ఫౌజీ రిలీజ్ అవుతే బాగుంటుందా, లేదంటే ఫస్ట్ ఫౌజీ రిలీజ్ అయ్యి తర్వాత స్పిరిట్ రిలీజ్ అవుతే బాగుంటుందా అనేది మీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్.